విశాఖలోని గాజువాక ఆకాశ్ బైజూస్ విద్యా సంస్థల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కమర్షియల్ కాంప్లెక్స్ లో 3 అంతస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. బైజూస్ బిల్డింగ్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. మొత్తం లోపల ఉన్నటువంటి సామాను మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ అగ్నికి ఆహుతవుతున్నటువంటిది అయితే చూడొచ్చు. మనము ఫ్రంట్ భాగం కాకుండా బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మంటలు ఇంకా కంటిన్యూగా వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇక్కడ బైజూస్కి సంబంధించి మెటీరియల్ మొత్తం అంతా కూడా మంటలు ఉన్నటువంటి బిల్డింగ్లో నుంచి వస్తూ ఉంటే మరోపక్క కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో పూర్తి స్థాయిలో వైభవ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి ఫ్లోర్ కావడంతో అంటే అక్కడ వరకు కింద ఫ్లోర్ వరకు అయితే మంటలు ప్రస్తుతం వ్యాపించినట్టుగా కనిపించడం లేదు. ఒకవేళ ఇన్సైడ్ ఏమైనా మంటలు వ్యాపించినా ఇప్పటి వరకు లోపల నుంచి ఏ విధమైనటువంటి ఇండికేషన్ లేకపోతే కొంతవరకు గోల్డ్ షాప్కి సంబంధించినటువంటి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో పక్క చూస్తే బైజూస్కి సంబంధించి మొత్తం ఫ్లోర్ అంతా దాదాపుగా 100 అడుగుల పొడవు ఈ బిల్డింగ్ అయితే ఉంది. ఇంచుమించుగా ఈ మొత్తం 4 ఫ్లోర్లు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 4 ఫ్లోర్లు ఉన్నటువంటి బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఈ వైభవ్ జ్యువెలరీకి సంబంధించినటువంటి షోరూమ్ ఉంటే అదేవిధంగా అంటే సెకండ్ ఫ్లోర్లో మాత్రం పూర్తిగా ఈ ఆకాశ్ బైజూస్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ ఉంది. బార్బిక్యూ మిగిలిన ఫ్లోర్లో బార్బిక్యూ ఉన్నా కూడా ప్రస్తుతం అది క్లోజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో లోపలికి సంబంధించి అంటే మొత్తం దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా లోపలే ఉంది. దీంతో అక్కడ ఎవరో పబ్లిక్ కానీ స్టాఫ్ కానీ ఎవరో లేనటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. మనం చూస్తున్నాం కదా, హై ఎక్విప్మెంట్తో భారీ క్రెయిన్ సాయంతో ఫైర్ సిబ్బంది అయితే మంటల్ని అంటే ముందు వైపు నుంచి ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ వెనక వైపు మనకు కనుక చూస్తే భారీగా మంటలు ఎగసిపడుతున్నటువంటివి ఒక్కొక్క ఫ్లోరు కాలుకుంటా వెళ్ళిపోతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అంటే ఈ సైడ్కి వచ్చి మంటలను అదుపు చేయాలంటే అటు ఫైర్ సిబ్బందికి కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పనిగా చెప్పొచ్చు. మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. లోపల నుంచి బయటికి అంటే కిటికీల్లో నుంచి వస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. వరుసగా ఉన్నటువంటి 12 కిటికీలు అంటే ఈ 100 అడుగుల పొడవులోనూ 12 కిటికీలు అయితే ఉన్నాయి. ప్రతి దానిలో నుంచి మంటల్ని కొంతవరకు అదుపు చేసి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే భారీ క్రెయిన్ సాయంతో వాటర్ ఫ్లో అయితే ముందుకు వెళ్తున్నటువంటిది మనమైతే చూడొచ్చు. అలా ముందుకు వెళ్ళినటువంటి ఈ వాటర్లకు సంబంధించి ఏదైతే వెళ్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్కి సంబంధించినటువంటిది కొంతవరకు దాదాపుగా 20 నుంచి 30 అడుగులు మాత్రమే ముందుకు వెళ్తున్నాయి. అంటే వెనక వైపు భాగాన్ని మంటలు అదుపు చేయడం అటు ఫైర్ సిబ్బందికి చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఉన్నటువంటి నేపథ్యంలో వెనక వైపు అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోతున్నటువంటిది మనమైతే విజువల్లో చూడొచ్చు. బ్యాక్ సైడ్ నుంచి మంటలు అయితే చెలరేగుతున్నాయి. పొగ అంతా కూడా కమ్మేస్తున్నటువంటిది మనమైతే విజువల్లో కూడా చూడవచ్చు. అంటే ఇంత అగ్ని ప్రమాదం జరిగిన ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అదేవిధంగా గోల్డ్ షాప్ ఉంది, బార్బిక్యూ మొన్నటి వరకు మెయింటెనెన్స్ చేసినటువంటి పొజిషన్ ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఫైర్ సేఫ్టీ లేదంటే ఖచ్చితంగా ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అయితే ఇక్కడ కనిపించట్లేదు. మనం చూస్తున్నాం కదా, పైప్స్ అనే వాటిని మనం అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి పైపులు కనుక మనం గమనించి చూస్తే ఇవేవి ప్రస్తుతం వర్క్లో లేవు. వాటికి సంబంధించినటువంటి లైసెన్స్ పర్మిషన్ మొత్తం అన్నీ కూడా అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ మెయిన్ రోడ్లో ఇంత ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియాలో ఇంత భారీ బిల్డింగ్కి ఇన్ని ఇన్స్టిట్యూషన్లు ఉన్నటువంటి బిల్డింగ్కి ఫైర్ సేఫ్టీ లేవడంతో అగ్ని ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో భారీగా నష్టం అయితే జరుగుతుంది. కానీ ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినా కూడా ఆస్తి నష్టం కోట్లలోనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇది మెయిన్ రోడ్లో ఉండడం ట్రాఫిక్ని కొంతవరకు డైవర్ట్ చేసి దీన్ని మంటల్లో అదుపు చేసే అవకాశం అయితే ఉంది. కానీ ఇదే ఇళ్ల మధ్యలో ఎట్లాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా ఉండే ఖచ్చితంగా ఎన్నో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఉంది. కానీ కొన్ని గంటల నుంచి 8 గంటలకి ప్రమాదం జరిగితే 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి ఏమీ కనిపించట్లేదు. దీంతో ఇప్పటికే 3 ఫైర్ ఇంజన్లు ఒక భారీ క్రెయిన్ ఫైర్ ఇంజన్ అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటుగా మొత్తం విశాఖ నగరంలో ఉన్నటువంటి ఇతర ఫైర్ ఇంజన్స్ని కూడా వీళ్ళు ఇక్కడికి రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూస్తున్నాం కదా, ఫోమ్తో కూడినటువంటి వాటర్ని ఇక్కడైతే వాళ్ళు పంపింగ్ చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. వాటర్తో మొత్తం అంతా కూడా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి పరికరాలు లోపల ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని ఆర్పాలన్నా ప్లాస్టిక్ సంబంధించినటువంటి కొన్ని పరికరాలను ఆర్పాలన్నా కూడా ఖచ్చితంగా ఈ ఫోమ్ సహాయంతో మాత్రమే ఆరే అవకాశం అయితే ఉంటుంది. దీనికి తోడు
ముఖ్యంగా చూస్తే ఈ ఫైర్ సేఫ్టీ దీనికైతే ఎక్కడా ఫైర్ సేఫ్టీ లేకపోవడం అనేది ఇక్కడ దీన్ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి. మరి ఇన్ని రోజులుగా లేదా నెలలుగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటిది ఏమీ లేకపోయినా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అనేది మాత్రము అంతు చెక్కినటువంటి ప్రశ్న. కేవలం ప్రమాదాలు జరిగినటువంటి సమయంలో మాత్రమే అధికారులు వచ్చి హడావుడి చేస్తారు తప్ప మిగిలిన సమయంలో ఇంత ఫైర్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎందుకు దీన్ని ఐడెంటిఫై చేయట్లేదు, తనిఖీలు చేయట్లేదు అనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి. ఎట్లాంటి ప్రాణహాని లేదు కాబట్టి ఇది కేవలం ఆస్తులు నష్టంతోనే జరిగిపోయింది కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎవరైనా చనిపోయి ఉంటే మాత్రం ఆ ప్రాణాలను వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. కంటిన్యూగా అగ్నిమాపక సిబ్బంది ఈ కష్టపడుతూనే ఉన్నారు. దాదాపుగా 2 గంటల సమయం నుంచి కూడా నిరంతరం కంటిన్యూగా వీళ్ళు వాటర్ ఫ్లో చేసి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా కూడా మంటలు ఎక్కడ ఆరుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. సో మరికొద్ది సేపట్లో అది ఇక్కడికి సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది మంటల్ని నిలుపు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలో జరిగినట్లుగానే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే గాజువాక బైజూస్ బిల్డింగ్, అదేవిధంగా వైభవ్ జ్యువెలరీ, బార్బిక్యూ 3 ఉన్నటువంటి దాదాపుగా 5 అంతస్తుల బిల్డింగ్ అయితే పూర్తిగా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎంతసేపు పడుతుందో దీని అనేది వేచి చూడాలి. లోపల ఒక్కొక్కటి పేలుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారీ శబ్దాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇళ్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ మురళితో రాజు, బిగ్ టీవీ, గాజువాక, విశాఖపట్నం.